శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని స్థానిక పీవీఆర్ బాలికల పాఠశాల మరియు రామ్నగర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, ప్యాడ్స్ అందజేయడం జరిగిందని నిర్వాహకులు కుట్టుబని కోటి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మోడుబని సురేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం శ్రీనివాస్ యాదవ్, తుమ్మకూరి హనుమంతరావు దొర, తుమ్మకూరు సాయి, తేలికుట్టు మల్లి, పీవీఆర్ బాలికల పాఠశాల హెడ్ మాస్టర్ మన్నం రాజ్యలక్ష్మి ప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చూడండి మన స్కూల్ పిల్లలు అక్కడికి వెళ్ళే వాళ్ళంట, అక్కడ ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సేవా దృక్పథంతో చదువుకునే పిల్లలకి హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో మీకు వాళ్ళు ఇచ్చే మెటీరియల్ తీసుకుని వాటిని సద్వినియోగం చేసుకుని మంచిగా డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మన స్కూల్ని ఎన్నుకుని ఈ స్కూల్ దాకా వచ్చి వీళ్ళకి మీరు ఇచ్చిపోతున్నందుకు మీ అందరికీ కూడా మా పాఠశాల తరఫున, పిల్లలందరి తరఫున, టీచర్స్ తరఫున ధన్యవాదాలు సార్. నా ఫ్రెండ్స్ క్లబ్ వారికి మనపూర్వక ధన్యవాదాలండి. మీరు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలకు వచ్చి ఈ పాఠశాల పిల్లల్ని మీ దగ్గర పిలిపించుకుని వాళ్ళు మంచిగా ఎదగాలి, వాళ్ళకి ఉన్న చిన్న చిన్న అవసరాలు తీర్చాలనే సదుద్దేశంతో వీళ్ళందరికీ కూడా బుక్స్, ప్యాడ్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేయడం చాలా స్వాగతించాల్సిన విషయం. అదే క్రమంలో ఆ రోజున సెలవు దినం కనుక ఈరోజు మన స్కూల్ దాకా, పీవీఆర్ గర్ల్స్ స్కూల్ దాకా వచ్చి ఈ పిల్లలందరికీ కూడా మీ ఫ్రెండ్స్ క్లబ్స్ తరఫున మీరు ఏవైతే వస్తువులు వీళ్ళకి అందిస్తున్నారో దాన్ని బట్టి కూడా వీళ్ళందరి తరఫున, పాఠశాల తరఫున నేను మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అమలు మీరు కూడా సార్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి వస్తువుని మంచిగా ఉపయోగించుకుని మంచిగా చదువుకుని జీవితంలో మంచిగా స్థిరపడి మీరు కూడా ఇలాంటి వీళ్ళలాగే మరికొంతమంది మన స్కూల్స్ దాకా వస్తున్నారు, చదువుకున్న స్కూల్కి ఏదో ఒకటి చేయాలి అనే సదుద్దేశంతో మీరు కూడా వీటన్నింటినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా అలాంటి సేవా కార్యక్రమాల్లో పెద్ద అయిన తర్వాత పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. పాఠశాల తరఫున ధన్యవాదాలు సార్. కుట్టుబోయిన కోటి యాదవ్, నేను శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున పనిచేస్తుంటాను. ఇప్పుడు మేము చెప్పబోయేదంటే కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం మిమ్మల్ని మేము మా ఏరియా ఏను చెట్టు కాడికి, కృష్ణ మందిరం కాడికి పిలిచి మీ ప్రతి ఒక్కరికి మేము ఆ రోజు ఈ ఐటమ్స్ అక్కడ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల మేము అక్కడ ఇవ్వలేకపోయాము. అందుకని మేమే వచ్చి మీ స్కూల్ కాడికి వచ్చి నేరుగా మీకు అవి ఇస్తున్నాం. వాటిని మీరు ఎంతో శ్రద్ధతో ఇదితో మీరు ఒక ఇదిని ఆ బుక్లో రాసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ మీరు ఇంకా మంచి మంచి చదువులు చదువుతూ ఇంకా ఉన్న స్థాయిలోకి వెళ్ళి రేపు మీరు కూడా. నేను ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్గా ప్రకాశం డిస్ట్రిక్ట్కి పనిచేస్తున్నాను. మాకు ముఖ్యంగా పిల్లలకి మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. అంటే డిపార్ట్మెంట్ తరపున అనమాట. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి ఎలాంటి పిల్లలు వస్తారంటే పుట్టుకతోనే లోపాలు ఉన్న పిల్లలు వస్తుంటారు. అంటే మామూలుగా పెదవి చీలికి ఉంటారు, క్లెఫ్ట్ లిప్ అంటారు, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు, పాదాలు వంకరపోయి పుడతారు, తర్వాత స్పైన్ అంటే మన వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లా రకరకాల 33 రకాల ప్రాబ్లమ్స్తో ఉంటారు పిల్లల ప్రాబ్లమ్స్. అలాంటి పిల్లలు 4Ds అంటారు. పిల్లల డిసీజెస్ కానీ, పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు కానీ, వాళ్ళ పెరుగుదలలో వచ్చే లోపాలు కానీ, విటమిన్ డెఫిషియన్సీస్తో వచ్చే లోపాలు కానీ, అలాంటి వ్యాధులన్నిటికీ ప్రత్యేకంగా థెరపీలు ఇస్తామన్నమాట మా దగ్గర ఆర్బీఎస్కే డిపార్ట్మెంటు. ఇది జీజీహెచ్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. తర్వాత మీకు స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ ఏఎన్ఎం వచ్చి చేస్తున్నారు కదా. అందరికి హైట్, వెయిట్, బరువు ఇవన్నీ చూసి కళ్ళు బాగున్నాయా లేదా, విజన్ చూసి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మా ప్రోగ్రామ్ కిందకే వస్తాయి. తర్వాత గురువారం మీరు టాబ్లెట్ మింగుతున్నారా అన్నం తిరిగిన తర్వాత, ఐరన్ టాబ్లెట్స్, అనీమియా కింద, అవి కూడా మా ప్రోగ్రామ్ కిందే వస్తాయి. అంటే చిల్డ్రన్ కి సంబంధించి 1 నుంచి 19 సంవత్సరాల వరకు ఏవైతే చేయాలో అలాంటివన్నీ కూడా మా ప్రోగ్రామ్ కింద వస్తాయి. మామూలుగా మనం ఎందుకు మీకు హెచ్బి టెస్టింగ్ చేస్తున్నారు, అనీమియా అనేది రక్తహీనత ఉంటే మనము
ఏముంటాం, నీరసంగా ఉంటాం, చదవలేం సరిగ్గా. కాబట్టి మనకి పెట్రోలు డీజిల్ లేకపోతే ఏదైనా వెహికల్ ఎలా నడవలేదో అలాగే రక్తం తక్కువ ఉంటే మన బాడీ కూడా అలాగే నడవలేదు. కాబట్టి మనము మంచి ఆహారం తీసుకోవాలి. రక్తం రావాలంటే ఏం చేయాలి? ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత మంచి హ్యాబిట్స్ ఉండాలి స్టూడెంట్కి, వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి మనం. తర్వాత ఇంకేం చేయాలి? మంచి ఆరోగ్యం కోసం అంతా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి మనం. కాబట్టి ఇలాంటి మంచి అలవాట్లతోటి అందరు కూడా బాగా చదువుకొని, మీరందరూ 10th క్లాస్ పిల్లలు కదా, మీరు బాగా పైకి వస్తారని ఆశిస్తున్నాను. మీకు అందరికీ ఆశీర్వదిస్తున్నాను. తర్వాత మీరు కూడా ఈ కృష్ణాష్టమి సందర్భంగా వీళ్ళు శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీకు ఈ బుక్స్ సరఫరా చేస్తున్నందుకు వీళ్ళందరినీ ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మన గవర్నమెంట్ కూడా ఇస్తుంటారు ఈ బుక్స్, కానీ కూడా వీళ్ళు సహృదయంతో మీకు ఈ బుక్స్ సరఫరా చేసి మీకు సహాయం చేయదలుచుకున్నారు. కాబట్టి వీళ్ళని కూడా అభినందిస్తున్నాను. మీరు ఈ బుక్స్ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత అందరూ చెప్పినట్లు మీరు కూడా పెద్ద అయిన తర్వాత మీ స్వగ్రామంలో కానీ మీ స్కూల్కి కానీ ఏదో ఒక రకమైన నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేసి మీరు కూడా అందరూ పైకి రాణిస్తారని ఆశిస్తున్నారు. అందరూ బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో రావాలని కోరుతున్నాను. మీరు ఇప్పుడు చదివిన లెక్క ఈ సంవత్సరం బాగా చదువుకొని 10th క్లాస్లో మీ బంగారు భవిష్యత్తు బాటలు వేసుకోవాలని శ్రీకృష్ణ భగవాన్ని కోరుతున్నాను. మన ఒంగోలులో ఎన్ని ఈ పాఠశాల ఉన్నాయో అన్నిటికంటే ఫస్ట్ రావాలి మీరు ఈ కళాశాల 10th క్లాస్లో. దేవుని కోరుకున్నాను. వెళ్ళిపోండమ్మా. ఒక్క నిమిషం. వెనక్రా అన్నా, ఇద్దరు పడతారు వెనక్రా. అమ్మ అటు పక్క వెళ్ళి జరిగి కొత్త చాలు మాకు లాంగ్ కావాలి. వెళ్ళిపోమ్మ, ఇటు వెళ్ళి అటు ఇస్తున్నారులే. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ముందుగా కోటి గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. అలాగే వేదిక మీద కోరుతున్నాను. అలాగే ప్రైవేట్ స్కూల్ మాస్టర్ గారు ప్రసాద్ మాస్టర్ గారు కూడా అలాగే క్లబ్ సంబంధించి మిగతా మెంబర్స్ని వేదిక మీదకి పిలవాల్సిందిగా కోటి గారిని కోరుతున్నాను. హనుమంతరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
అలాగే అరవి శ్రీనివాసరావు గారిని వేదిక నలవలసిందిగా కోరుతున్నాను. అలా తేలుపుట్టు మల్లికార్జునరావు గారిని వేదిక నలవలసిందిగా కోరుతున్నాను. మండమిట్ట ఇలా ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశాము అని చెప్పి వారు చెప్పారు. చాలా సంతోషం. 10వ తరగతి విద్యార్థులు మన దగ్గర 67 మంది ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్యాడు, అలాగే జామెంట్రీ బాక్సు, 2 నోట్సులు కూడా ఇవ్వాలి అని ఆ కమిటీ సంకల్పం చేసింది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు కుచేలుడు ఈ విధంగా కాశీలో సాందీపని మహర్షి దగ్గర 64 రోజులలో 64 విద్యలను ఈ విధంగా అధ్యయనం చేశారు. ఒక స్ఫూర్తి అక్కడ బాలకృష్ణుడు చక్కగా చదువుకుంటున్నటువంటి దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి అలాంటి పెద్దలందరూ కూడా మన పాఠశాలకి ఇచ్చేసినందుకు వారికి హార్దిక స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉడతా వ్యక్తిగా యథాశక్తి సాయం చేయాలి, అర్హులైన వారికి చేయాలి సహాయం అనేటువంటి ఒక చక్కని సంకల్పం వారికి కలిగినందుకు మనసారా వారందరినీ కూడా మన పాఠశాల అందరి పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మాట్లాడాల్సి కోరుతున్నాను. ఇవ్వడానికి బ్యాగ్స్ బుక్స్ ఇవ్వడానికి వచ్చారు మా పెద్దలు. మీరందరూ బాగా చదువుకొని ముందు కాలంలో మంచి సంఘానికి ఉపయోగపడే విధంగా మీరు బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన. మీరు అట్టానే ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాము. మీ టీచర్స్ అందరూ కూడా మంచి చక్కగా చెప్తారు. అందుకనే కొన్ని స్కూల్స్ని మేము ఎంపిక చేసుకొని మరీ ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. ఇంకొద్దిగా డెవలప్ చేసుకుంటూ మేము అందరం ముందుకెళ్తాము. మీరు బాగా చదువుకోవాలి, బాగా వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలే ధన్యవాదాలు. యాదవ ఫ్రెండ్లీ క్లబ్ వారు మన గవర్నమెంట్ స్కూల్స్ని ఎన్నుకొని వారి పిల్లలకి ఏదన్నా ఇవ్వాలి, సహాయం చేయాలని అనుకోవటం చాలా మంచి విషయం. వాళ్ళ శక్తి మేరకు ఇంతకుముందు కూడా వాళ్ళు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన పిల్లలందరికీ ప్రైజ్ మనీ ఇచ్చేవారు. అలాగే మధ్యలో ఇప్పుడు ఇంకా ప్రోత్సాహం కోసం అని చెప్పి మీకు అందరికీ కూడా ప్యాడ్స్, తర్వాత జామెంట్రీ బాక్సులు, నోట్బుక్స్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ అవకాశం నాకు అందించినందుకు వేరే పెద్దలకు నమస్కారం. మీరందరూ 10th క్లాస్ కాబట్టి ఈ సంవత్సరం మంచి మార్కులతో బాగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సంపాదించి ఈ స్కూల్స్కి మంచి పేరు రావాలని నా ఆశ. అలాగే మీ అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఈ ప్యాడ్స్ ఏదైతే ఇస్తున్నారో, అలాగే బుక్స్ ఏదైతే ఇస్తున్నారో మీ వాడకం బాగా ఉండాలని చెప్పి శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్న అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చాలా శుభోదయం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుతున్నాను. అలాగే మీరు ఈ సంవత్సరం బాగా చదివి అందరూ ఫస్ట్ క్లాస్లో రావాలని కోరుతున్నాను. ఈ అవకాశం పెద్దగా ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 5-6 సంవత్సరాల నుంచి మేము ఈ పుస్తకాలు కేవలం ఈ గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళకి ఇస్తున్నాము. మీరేంటంటే ఈ తీసుకొని ఆ పుస్తకాలు బాగా చదువుకొని బాగా ఏమన్నా హోంవర్క్లు ఉంటే చేసుకొని గుర్తుపెట్టుకొని బాగా పాస్ అవ్వాలని మేము ఆ కోరికతో ఇస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలామంది పేదలు ఉంటారు, వాళ్ళకి ఇస్తేనే మంచిదని మీరు ఇచ్చిస్తున్నాం. కాబట్టి మీరు బాగా చదువుకొని మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే శ్రీకృష్ణ యాదవ్ అసోసియేషన్ తరఫున మాకు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ అవసరమైన నీడ్స్ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు కూడా వారు ఇచ్చిన వాటిని చక్కగా వినియోగించుకొని మంచిగా చదవాలని నా పేరు పుట్టుబోయిన కోటి యాదవ్. మేము ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కార్యక్రమం ఎంతో వైభవంగా చేసుకుంటాము. కానీ మేమేంటంటే గత 6 సంవత్సరాల నుంచి మేము ఒక టీమ్గా తయారయ్యి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాము. దీనివల్ల కాదు, మనం ఏంటంటే ఏదైనా ఉపయోగపడే పని చేయాలని చెప్పి నేను ద్వారా ఇంకా మా టీం ఉన్నారు, మేమందరం కలిసి ఒక మాటగా అనుకొని ఏం చేద్దామని ఆలోచించుకుంటే ప్రతి సంవత్సరం
గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులకు మన కృష్ణాష్టమి సందర్భంగా మనం 2 నోట్బుక్స్, ఒక ఎగ్జామ్ ప్యాడు, 2 జామెట్రీ బాక్సు ఇద్దామని చెప్పి అనుకొని ఫస్ట్ ఏంటంటే మేము ఇలా చేయించాల. మామూలుగా ఎగ్జామ్ ప్యాడ్ షాప్లో తీసుకొచ్చాం, బుక్కులు షాప్లో తీసుకొచ్చాం, జామెట్రీ బాక్స్ షాప్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. తర్వాత ఏమనుకుంటే ఇట్ట కాదు, డైరెక్ట్ మనమే ఈ భగవంతుడి పేరు వేయించి ఆ పిల్లలు ఏదైనా వాళ్ళ ఇంపార్టెంట్ సబ్జెక్టులు వాటిలో రాసుకుంటారు. రేపు ఆ ఎగ్జామ్ టయానికి వాళ్ళకి మంచి మార్కులు వచ్చి బాగా ఇదిగా పాస్ అవుతారు అని చెప్పి మేము అనుకొని ఆ భగవంతుడిని ఆ రూపాన్ని ఆ ఫోటోలో వేయించి మీ అందరికి ఇచ్చి మీరు ఏదైనా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఆ బుక్లో రాసుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఇదిలో రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇక మేము ఈ సంవత్సరం ఇది మీ లాస్ట్ అన్నమాట. ఏంటంటే మేము మున్సిపల్ హై స్కూలు, పీవీఆర్ హై స్కూలు, తర్వాత పోతే గర్ల్స్ హై స్కూలు, ఈ స్కూళ్ళలో ఇస్తూ ఈ సంవత్సరం ఏంటంటే మీ స్కూల్ని కూడా ఎన్నుకున్నాం. మీ స్కూల్కి కూడా ఇద్దామని. మేము అంతకుముందు మీ స్కూల్కి వచ్చేవాళ్ళం కదా. ఈ సంవత్సరం మీ స్కూల్కి కూడా ఇద్దామని చెప్పి ఆలోచించుకొని ఈ సంవత్సరం మీ స్కూల్కి కూడా వచ్చాం. మీరు ఇంకా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ, మీరు ఇంకా మాలాంటి వాళ్ళకి మీ మంచి చదువులు చదువుకుంటూ మాకు ఇంకా మనం ఇచ్చిందని మా పిల్లలకు మంచి ఫస్ట్ మార్కులు వచ్చినాయి, మాస్టర్లు కూడా మనల్ని బాగా ఇదో అనుకుంటున్నారని చెప్పి మాకు ఇంకొద్దిగా ఆనందం కలిగి ఇంకా నలుగురిని మేము ఇది చేసుకొని ఇంకో 4 స్కూళ్ళు ఇట్నే ఇచ్చుకుంటా పోదాము అని చెప్పి ఆలోచనతో మేము చేస్తున్నాము. అది కూడా మీరు కూడా ఆలోచించుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి చదువులు చదువుకుంటూ బాగా మంచి మార్కులు తెచ్చుకుంటూ ఇది చేస్తే మీకు బాగుంటుంది. మీకు చదువు చెప్పిన ప్రిన్సిపాల్ గారికి కానీ వాళ్ళందరూ మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఒక్క నిమిషం, ఒకరి తర్వాత తీసుకొని వెళ్ళిపోండి. నువ్వు అచ్చమూరుకి వెళ్ళమ్మా. అచ్చమూరు సార్ వెళ్ళిపోయి మగపిల్లల తర్వాత తీసుకుని అటు వెళ్ళిపోండి అమ్మా. అమ్మాయి ఇటు వెళ్ళి అమ్మాయి కూడా ఒకటి పట్టుకోమ్మా. సార్ సార్ మీరు పట్టుకోండి, ఆ ప్యాడ్ పట్టుకో. సార్ ప్రిన్సిపల్ సార్ ఓకే. రాదు